అంటే ఎందుకు బ్యాడ్ ముందు రోజు ఇక్కడ నువ్వు చేసిన దానికి అక్కడ చేసిన దానికి సంబంధం లేదు. ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? సేఫ్ గేమ్ అన్న తర్వాత ఇంకా మేము అక్కడ ప్రక్రియ అంటే నేను ఏమంటే అతను సేఫ్ గేమ్ ఉన్నప్పుడు ఆప్షన్ మీరు ఒప్పుకోకూడదు. ఆయనకి మీరు అడ్వాంటేజ్ ఇచ్చినట్టు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? తర్వాత ఎప్పుడైతే జాను చెప్పారో అప్పుడు నేను కన్సిడర్ చేశాను సార్. నిజంగానే ఇలా చెప్పుండుంటే. అంటే మీరు మెచ్యూర్ కదా, ఇంకొకరు చెప్పే వరకు వెయిట్ చేయాలా? ఒక్క టైంలో ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి కదా. మీకొక సెన్స్ ఆఫ్ టైమింగ్ లేదా? లేదు, నేను యాక్సెప్ట్ చేయలేదు సార్ అది. అండ్ వన్ మోర్ థింగ్, వాసంత్ ఈజ్ వెరీ మెచ్యూర్ సార్. వీలైతే తను ఫాలో, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఓకే, తప్పేం కాదు. ఎందుకంటే నీ బిహేవియర్ వల్ల ఒక చాలా చిన్న విషయం చాలా పెద్ద చేసావు కళ్యాణ్. నీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను ఇప్పుడు. వాసంతి చాలా స్మార్ట్ గా ఒకటి చెప్పింది, నీ సోదంతా అయిపోయాక అసలు నువ్వు ఆ పాయింట్ అక్కడే వదిలేస్తుంటే అది టెలికాస్ట్ కూడా అయ్యేది కాదు. నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మాట్లాడాక దీని గురించి నువ్వు డిఫెండ్ చేసుకోకపోతే నువ్వు బ్యాడ్ అవుతావు. అవును సార్. నువ్వు డిఫెండ్ చేసుకుంటే ఇంకా బ్యాడ్ అవుతావు. డిఫెండ్ చేసుకుంటావా, వీళ్ళు వదిలేస్తావా? వదిలేస్తాను సార్. దయచేసి వదిలేస్తాను సార్. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. థింగ్ ఏంటంటే ఇట్స్ ఏ డర్టీ జోక్ అనుకుందాం కాసేపు. ఎస్, నోకరాజు మీద అంతకంటే డర్టీ జోక్స్ హోల్ మ్యాన్షన్ లో ప్లే చేశారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తను అవుట్ ఆఫ్ స్నానం చేయడనో ఇంకోటనో సార్ మై హోల్ పాయింట్. అలాంటి నోకరాజ్ వేసింది ఒక బ్యాడ్ జోకే అనుకుందాం. నిజంగా బ్యాడ్ జోక్ విన్నప్పుడు మాకే చాలా ఆక్వర్డ్ గా అనిపించింది. అవును సార్. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నువ్వు సరదాగా ఎంజాయ్ చేసావు ఫస్ట్. నువ్వు అక్కడే దాన్ని నోకరాజ్ జోక్స్ కి ఒక లిమిట్ ఉంటది, వద్దురా బాబు అంటే అతను ఆపడా. అంటే అది రామ్ సార్ నేను చెప్పాను సార్, డిఫెండ్ చేసుకోవద్దని చెప్పా. అయితే ఏంది ఇప్పుడు నేను అనద్దా? ఇట్లా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నట్టు అందరం సైలెంట్ గా కూర్చోవాలి.